క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ప్రియులారా, నేడు అనేకుల జీవితాలలో, కుటుంబాలలో ఉన్న పరిస్థితి ఇదే. వారి జీవితాలు ఏ విధముగా ఉంటాయి అంటే, పైకి అంతా సవ్యముగా జరుగుతున్నట్లుగా, పైకి నెమ్మదిగా సమాధానముగా ఉన్నట్లుగానే ఉంటాయి. కానీ వారి కుటుంబాలలో, హృదయములో ఎప్పుడు ఏదో ఒక వేదన ఇమిడి ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక బాధ, కన్నిటిని దిగమింగుకున్న కనులను వారు కలిగి ఉంటారు. కారణము, లోబడనొల్లని బిడ్డలు, శరీరపరమైన క్రియలు, నిత్యము రోగాలు, అక్రమ సంపాదన వలన వచ్చిన అశాంతి, అసమాధానము వారి జీవితాలలో ఉంటాయి. ఒక సమస్య పోతే మరొక సమస్య, ఒక బాధ పోతే మరొక బాధ అన్నట్లుగా వారి జీవితము ఉంటుంది. ఎందుకు ఈ విధముగా ఉంటుంది అంటే, దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 5-13 వచనములు. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠము నొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. అవును ప్రియులారా, అవసరం కోసము దేవుని సన్నిధికి వచ్చేవారు, స్వస్థత కోసము దేవుని మందిరానికి వచ్చేవారు, ఉద్యోగము కోసము, బిడ్డల కోసము, ఇంటి కోసము, ఆస్తిపాస్తుల కోసము, ఇలా భౌతికపరమైన ప్రతిదాని కోసము దేవుని యొద్దకు వచ్చేవారు, కోరికల కోసము దేవుని యొద్దకు వచ్చేవారు ఉన్నారే కానీ, వాక్యానుసారముగా తమ జీవితాలను కట్టమని, ప్రభు సన్నిధిలో జీవించే బ్రతుకులను ఇవ్వమని ప్రార్థించేవారు, రోధించేవారు కనుమరుగయ్యారు. ఆధ్యాత్మికముగా మత్తులై శరీర ఇచ్ఛలతో కలిసిపోయి ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి జీవించేవారు ఎక్కువైపోయారు. అందుకే దేవుడు ఈ విధముగా సెలవిస్తుంటున్నారు. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి. ప్రియులారా, నేనైతే బాగున్నాను, నా కుటుంబము బాగుంది అనుకుంటున్నావా? నేనేమి మత్తుడనై మత్తురాలినై పడిలేను అనుకుంటున్నావా? నిజమే, నీవు నీ కుటుంబము బాగుండవచ్చు. మరి రక్షణ లేని వారి పరిస్థితి ఏమిటి? మన దేశములో ఇలాంటి పరిస్థితులు ఉన్నవి కదా. ఎక్కడ చూసినా నామకార్థమైన భక్తి, విగ్రహారాధన అనేది మీకు కనిపించడం లేదా? వారి అందరి నిమిత్తము నీవు రోధిస్తున్నావా? గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇదే నేడు అనేక మంది పరిస్థితి. ఒకదాని వెంట ఒక శోధన, ఒకదాని వెంట ఒక సమస్య. విశ్వాసమందు స్థిరముగా ఉండలేరు, ప్రార్థనయందు పట్టుదల ఉండదు, ఆత్మీయ జీవితములో ఎదుగుదల ఉండదు. ఎప్పుడు ఏదో ఒక వేదన, వాటి గురించి ఆలోచన, వాటిని పరిష్కరించుకోవడము దీనితో సరిపోతుంది. ప్రియులారా, ఒకవేళ నేటి నీ పరిస్థితి ఇదేనేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి. అవును, కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో రోదించు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. అప్పుడు నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ దేవుని కాపుదల, భద్రత ఉండుట మాత్రమే కాకుండా దేవుని శాంతి, సమాధానము నీ హృదయాన్ని ఏలుతుంది. కాబట్టి నేటి నుండైనా మన స్వంత ప్రయత్నాలు, స్వంత ప్రయోగాలతో అలసిపోకుండా దేవుని సన్నిధిలో రోదించడము నేర్చుకుందాము. దేవుని యొద్ద నుండి సంతోషము, సమాధానము పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక.
ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినమును చూచుటకు మీరు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు. మా జీవితాలలో మేము కలిగి ఉన్న అశాంతి, అసమాధానముతో విసిగి వేసారిన స్థితిలో మేము ఉండగా నీవే మా రక్షణకర్తవని మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలుగా ఉండుటకు మీ సహాయము దయచేయండి. మా ప్రతికూల పరిస్థితులలో మీ మీద ఆనుకొని జీవించే కృపలోనికి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.